సార్ యాక్చువల్ గా ఎవరి పేరైనా ఎఫ్ఐఆర్ లో ఒకసారి రిజిస్టర్ అయిందండి, వాళ్ళకి ఎటువంటి నష్టాలు ఉంటాయండి? ఎఫ్ఐఆర్ లో పేరు నమోదవడం అనేది ఒక ప్రక్రియ. సోషల్ అనలిస్ట్ గా ఒక విషయం చెప్పండి సార్. రిజర్వేషన్స్ అనేవి ఉన్నాయి. సో పీపుల్ అంతా బాగా డిపెండ్ అయిపోయినా రిజర్వేషన్స్ అనేవి ఎంత వరకు మనకి హెల్ప్ఫుల్? నాకు రిజర్వేషన్ అయితే నాకు అవసరం లేదు. ఈ ఉచిత పథకాల వల్ల ప్రజలకి ఎటువంటి నష్టం జరుగుతుందంట? ఆ ఉచిత పథకాలు తీసుకోవడానికి అర్హత ఎవరికి ఉంది, అర్హత ఎవరికి లేదనేది చూస్తే అనధికార మత నిర్మాణాలు వీటిపై మీ స్పందన ఏంటి? నేను ముస్లిం, నాకు ఇష్టం అయితే నేను హిందూ అవ్వాలనుకుంటే ఆ స్వేచ్ఛ రావాలి, నేను క్రిస్టియన్ అవ్వాలనుకుంటే ఆ స్వేచ్ఛ రావాలి. ఇందులో మత నిర్మాణాన్ని ఒకటి నిర్మించేవాడు ఎవరు లేడు మతాన్ని. నమస్తే, వెల్కమ్ టు జేఎం స్టూడియోస్ ఛానల్ ఇంటర్వ్యూ. నేను మీ సోనా. ప్రస్తుతం ప్రతి ఒక్కరికి కూడా మన న్యాయ వ్యవస్థ మీద, అలాగే ప్రస్తుత రాజకీయ పరిస్థితుల మీద అవగాహన ఎంతో అవసరం. అవగాహన ఉంటేనే మన ఓటుని మనం సక్రమంగా వినియోగించుకోగలం. ఇదేనండి మన టాపిక్ ఈ రోజు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు మరియు న్యాయ వ్యవస్థ. దీని గురించి మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ అడ్వకేట్, సోషల్ అనలిస్ట్ షేక్ బాషా గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. సార్ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు థ్యాంక్ యూ సో మచ్ సార్, ఎందుకంటే మా జేఎం స్టూడియో తరపు నుంచి మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక విషయం తెలుసుకోవాలి, చాలా ప్రొఫెషన్స్ ఉన్నాయి కదా, వై యు ఆర్ చూసింగ్ లాయర్ ప్రొఫెషన్? అంటే చాలా మంది అంటారు నేను యాక్టర్ కాబట్టి డాక్టర్ అయ్యాను అంటారు కదా, అలా ఏమైనా యాక్సిడెంటల్ గా అయ్యారా? మీకు ప్యాషన్ ఉంది? యాక్సిడెంటల్ గా కాదు, కానీ ఇది యాక్చువల్గా ఏంటంటే మా తాతయ్య గారు ఏంటంటే, మా నాన్నగారు మా ఇంట్లో ఎవరైనా ఒకలా అడ్వకేట్ అవ్వాలనే ఆలోచన మా తాతయ్య గారికి ఉండేది. మా నాన్నగారు అవ్వలేకపోయారు, అది నేను అయ్యాను అంతే. అది మా తాతయ్య గారి విషయం. ఓకే సార్. సార్ ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల గురించి ఒకసారి చూసుకున్నట్లయితే, అలాగే ఇప్పుడున్న న్యాయ వ్యవస్థను ఒక కామన్ పీపుల్ కి కంప్లీట్ గా న్యాయం జరుగుతుందంటారా? ఖచ్చితంగా ఇంకా న్యాయ వ్యవస్థ ఉంది కాబట్టి ఎవరైనా సరే మనకి న్యాయం కావాలంటే ఖచ్చితంగా కోర్టులు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి దక్కుతుంది ఏమా. ఇప్పుడు ఎక్కడ న్యాయం జరిగినా జరగకపోయినా న్యాయ వ్యవస్థకి వెళ్తే చాలు, మనం కోర్టుకి వెళ్తే చాలు, న్యాయం జరుగుతుందన్న ఒక నమ్మకంతో ఖచ్చితంగా కోర్టుని ఆశ్రయించడం జరుగుతుంది. సార్ ఇప్పుడు యాక్చువల్ గా ఆర్టికల్ 370 దీన్ని మళ్ళీ ప్రవేశపెడుతున్నారని వింటున్నాను. దాని వల్ల ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోవచ్చు? దీని మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? ఇప్పుడు చట్టాలు ఏ విధంగా మారిపోయిందంటే అమ్మా, ఏ ప్రభుత్వం ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1860 నుంచి ఉన్నటువంటి ఐపీసీలు కానీ, సిపిసీలు కానీ, ఇటువంటి ఏదైతే చట్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మార్చడం జరిగింది. ఈ రోజు న్యాయవాదులు అందరూ కూడా 80 సంవత్సరాల వయసున్న న్యాయవాది అయినా సరే, కొత్తగా ఈ రోజు ప్రొఫెషన్ లోకి వచ్చిన న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ కొత్తగా ప్రారంభించడం జరుగుతుంది. కొత్తగా ప్రతి పుస్తకం జరిగే విధంగా జరుగుతుంది. ఆర్టికల్ 370 ఒకటే అని కాదు, ప్రతిదీ కూడా ప్రభుత్వాలు వారికి అనుగుణంగా చట్టాలను మార్చుకుంటూ పోవడం జరుగుతుంది. ఏ ప్రభుత్వం మారితే ఆ ప్రభుత్వం చట్టాలని వాళ్ళకు అనుకూలంగా మార్చుకునే పరిస్థితి ఉంది ఈ రోజు మన సమాజంలో. సార్ యాక్చువల్ గా ఎవరి పేరైనా ఎఫ్ఐఆర్ లో ఒకసారి రిజిస్టర్ అయింది అనుకోండి, వాళ్ళకి ఎటువంటి నష్టాలు ఉంటాయండి? ఏంటమ్మా, ఇప్పుడు ఎఫ్ఐఆర్ లో పేరు నమోదవడం వేరు, ఎఫ్ఐఆర్ లో పేరు నమోదవడం అనేది ఒక ప్రక్రియ. అందులో మీకు కన్విక్షన్ రావడం వేరు. ఎఫ్ఐఆర్ ప్రతి ఒక్కరు నీకు అన్యాయం జరిగిందని చెప్పేసి నువ్వైనా, నేనైనా, ఇంకొకరైనా సరే, ఎవరైనా సరే తల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళి మనం కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. కంప్లైంట్ ఇస్తే పోలీసు వాళ్ళు ఏం చేస్తారంటే ఎంక్వైరీ చేసి కేసు రిజిస్టర్ చేస్తారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసి కోర్టుకు పంపిస్తున్నారు. కోర్టులో ఏం జరుగుతుంది, దానికి విచారణ మొత్తం జరిగిన తర్వాత అందులో మీకు ఏమైనా శిక్ష పడింది అనుకోండి, దాని తర్వాత మీకు ఏంటంటే ఫర్దర్ గా మీరు గవర్నమెంట్ జాబులు వెళ్ళడం కానీ, ఎక్కడైనా సరే ఈ రోజు ప్రైవేట్ జాబులు వెళ్ళినప్పుడు కూడా పోలీస్ వెరిఫికేషన్ కంపల్సరీ అడుగుతుంది. అందులో ఏంటంటే ఏమన్నా ఉంటే ఆ రకంగా నష్టం జరగచ్చు. ఉద్యోగాల దగ్గర ఇబ్బంది ప్రతి చోట ఈ రోజు. అదే ఒకవేళ మనకి ఈ ఎఫ్ఐఆర్ లో పేరు నమోదే ఉన్నప్పటికీ
మనకు శిక్ష పడలేదు కోర్టుకి వెళ్ళిన తర్వాత. అప్పుడు మనం అక్కడ నేరం రుజువు కాని పక్షాల మనం అక్కడి నుంచి కాగితం తెచ్చుకొని మన దగ్గర పెట్టుకుంటే మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. సార్ మీకు రాజకీయ పరంగా కూడా టచ్ ఉందని మాకు తెలిసింది. సో అందుకే మీరు టాపిక్ పెట్టారు కదా, ఒక పక్క న్యాయ వ్యవస్థ గురించి చర్చిద్దాం అండ్ ప్రెసెంట్ రాజకీయ విషయాల గురించి కూడా మనం చర్చిద్దాం అన్నట్టు టాపిక్ తీసుకొచ్చాము. సో ఈ రాజకీయ ప్రవేశం ఇదంతా ఎలా జరిగింది, మీకు ఇంట్రెస్టా? అంటే మీరేమన్నారు, లాయర్ వాళ్ళు అనుకున్నారు, మా నాన్నగారు అవ్వకపోతే నేను అయ్యానని చెప్పారు. సో రాజకీయాలకు రావాలని మీకు ఏమన్నా ఉందా? ఇప్పుడు కూడా ప్రత్యక్షంగా ఎక్కడ రాజకీయాల్లో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కాలేదు. ఒకవేళ ఏంటంటే రాజకీయాలు అంటే ఆశ ఖచ్చితంగా నాకు వచ్చిన తర్వాత 2004 నుంచి రాజకీయాలు నేను ఫాలో అవుతాను. అంటే అప్పుడు 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడం, దాని తర్వాత 2009 వచ్చినప్పుడు మళ్ళీ ఆయన 2 సార్లు ముఖ్యమంత్రి అవడం, దాని తర్వాత ఆయన కావాలి అక్కడి నుంచి ఫాలో అవుతూ వచ్చాం. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రాజకీయాల్లో రావడం, అప్పుడు జగన్మోహన్ రాజకీయాల్లో కూర్చున్నారు. అప్పటి నుంచి అలా రాజశేఖర రెడ్డి గారి నుంచి రాజకీయాలు ఫాలో అవుతూ వచ్చాం. సార్ ఒక లాయర్ గానే కాకుండా సోషల్ అనలిస్ట్ గా ఒక విషయం చెప్పండి సార్. రిజర్వేషన్స్ అనేవి ఉన్నాయి కదా, పీపుల్ అందరూ బాగా డిపెండ్ అయిపోయినారు. రిజర్వేషన్స్ అనేవి ఎంత వరకు మనకి హెల్ప్ఫుల్? వ్యక్తిగత అభిప్రాయం వేరు. మీరన్నట్టు వ్యక్తిగతంగా చెప్పాలనుకోండి, ఇప్పుడు రిజర్వేషన్ గురించి మీరు అడిగింది ఆ వ్యక్తిగత అభిప్రాయం చెప్పాలంటే నాకు రిజర్వేషన్ అయితే నాకు అవసరం లేదు అనుకుంటాను నేను. ఎందుకంటే నేను కష్టపడాలి, అర్థమవుతుందమ్మా. నాకంటూ ఒక టాలెంట్ ఉందనుకోండి, నాకు రిజర్వేషన్తో పని లేదు. నా దగ్గర ఏ టాలెంట్ లేదనుకోండి, నాకు రిజర్వేషన్ కావాలని నేను కోరుకుంటాను. నా అభిప్రాయం అది. కానీ ఈ రోజు ఏంటంటే కొంతమందికి రిజర్వేషన్ ఖచ్చితంగా అవసరం ఉంటుంది. ఆ రిజర్వేషన్ ఏదైతే ఉందో ఆ రిజర్వేషన్ అవసరం ఉన్నప్పుడు ఆ రిజర్వేషన్ ని తీసేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా గత ప్రభుత్వాలు కానీ ఈ ప్రభుత్వాలు కానీ అది చాలా వరకు ప్రాక్టికల్ గా వర్కౌట్ అవ్వదు. రిజర్వేషన్ టచ్ చేయకుండా ప్రైవేటీకరణ అనే ఒక అంశాన్ని ఎత్తుకుని వస్తున్నారు. ఇప్పుడు ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ లో ఎలా ఉంటుందంటే, మీకు రిజర్వేషన్ చూడు, మీరైతే ఒక ఏదైనా పెద్ద ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి వెళ్ళారు, ఆ లిమిటెడ్ కంపెనీలో ఏం చూస్తాడు, మీకు మీ వర్త్ ఏంటి, మీ టాలెంట్ ఏంటి, మీకు ఏం వచ్చు, మీ దగ్గర స్కిల్ ఉంటే తీసుకుంటాడు, స్కిల్ లేకపోతే తీసుకోడు. దాన్ని ప్రైవేటీకరణంగా ప్రతిదీ ప్రైవేటీకరణ అనే ఒక దాన్ని ఏమంటారు తీసుకొని వెళ్తున్నారని నేను అనుకుంటున్నాను. ప్రభుత్వం ఉచిత పథకాలు ఇస్తుంది కదా, ఇప్పుడు అసలు ఎలక్షన్ మేనిఫెస్టో అంటేనే ఉచిత పథకాలు. వాళ్ళకి ఇది చేస్తాం, ముసలి వాళ్ళకి ఇది చేస్తాం, చిన్న పిల్లలకి ఇది చేస్తాం, తల్లులకి ఇది చేస్తాం. ఈ ఉచిత పథకాల పరంపర ప్రజల మీద ఎంత అయ్యిందంటే, సో ఆ మేనిఫెస్టోకి ముగ్గులై కూడా ఓట్లు వేసిన వాళ్ళు ఉన్నారు. అంటే ఈ ఉచిత పథకాల వల్ల ప్రజలకి ఎటువంటి నష్టం జరుగుతుందంటారు? ఉచిత పథకాల వల్ల నష్టం జరుగుతుంది అని నేను అన్నాను. ఆ ఉచిత పథకాలు తీసుకోవడానికి అర్హత ఎవరికి ఉంది, అర్హత ఎవరికి లేదనేది చూస్తే దానివల్ల ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు నేను చదువుకున్నాను, ఉద్యోగం చేసుకుంటున్నాను, ప్రైవేట్ ఉద్యోగమా గవర్నమెంట్ ఉద్యోగం ఏదో చేస్తున్నాను, నాకు ఒక 40,000 రూపాయలు 50,000 రూపాయలు జీతం వస్తుంది అనుకోమ్మా, దానికి నేను అర్హుడునా కాదా అని చూడాలి. నాకు వైట్ రేషన్ కార్డు ఉంది కాబట్టి నాకు ఇంట్లో అన్ని సకల సౌకర్యాలు ఉన్నప్పటికీ కూడా నాకు మళ్ళీ తీసుకొచ్చి ఉచిత పథకం నా ఇంటికి ఇస్తానంటే అది సమంజసం కాదు. ఉచిత పథకానికి ఒక అర్హత ఉండాలి ఖచ్చితంగా. బిలో పావర్టీ ఎవరైనా వాళ్ళందరూ ఖచ్చితంగా కావాలి. కానీ ఉచిత పథకాలు ఎవరికి కావాలి ఎవరికి అవసరం లేదనేది ప్రభుత్వాలు వారి పనిని వారి చక్కగా చేసి పెడితే దానివల్ల నష్టం ఏం లేదు, ప్రభుత్వానికి నష్టం లేదు, సమాజానికి నష్టం లేదు. ఏపీ ఎలక్షన్స్ గురించి మాట్లాడుతుంటే ఈ 2025 ఇయర్ లో పిఠాపురం మీదే ఎక్కువ కాన్సన్ట్రేషన్ అయింది. బికాస్ ఆఫ్ ఫిలిం స్టార్ ఉండొచ్చు, అక్కడ ముందు ఓడిపోయిన సానుభూతి కావచ్చు, ఏదేమైనప్పటికీ పిఠాపురం మీద ఎక్కువ ఫోకస్ అనేది ఇదైంది. ఇప్పుడు పిఠాపురం ప్రజల నుంచి కూడా ఎక్కువ సమస్యలు అర్జీలు రాజకీయ నేతల ముందుకి వస్తున్నాయి. సో దీన్ని మనం ఏ విధంగా తీసుకోవచ్చు? ఇది ఏ రకంగా తీసుకోవచ్చు అంటే అమ్మా, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన 2 చోట్ల, ఒకసారి భీమవరంలో ఒకసారి గాజువాకలో, ఒకేసారి భీమవరం గాజువాకలో ఓడిపోవడం జరిగింది. దాని మీద ఏంటంటే పిఠాపురం 2024 కూడా పవన్ కళ్యాణ్ గారు నెగ్గుతారా అంటే అది గ్యారంటీ లేనిది అని నేను చెప్పట్లేదు. ప్రజలు ఏం చెప్పుకున్నారంటే లోకల్ గా పిఠాపురం గ్రామస్తులు కానీ పిఠాపురం పరిసర ప్రాంతాల్లో ఉండేవారు ఏం చెప్తున్నారంటే కేవలం వర్మ గారు సీటు త్యాగం చేశారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు నెగ్గారు, లేదనుకుంటే పవన్ కళ్యాణ్ నెగ్గకపోతుందేమో. ఈ రోజు పవన్ కళ్యాణ్ మాకు అందుబాటులో ఉన్నారా అంటే
వర్మ గారు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తే మంచి మెజారిటీతో నెగ్గారు 2014. ఈయన ఉన్నప్పుడు చేయలేదు ఇప్పుడు ప్రజల్లో నానుడు ఏంటంటే వర్మ గారు సీట్ త్యాగం చేశారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు నెగ్గారు. అదే అక్కడ చెప్పుకునే విషయం. కానీ ఒక రకంగా ఏంటంటే ఆయన 2 చోట్ల ఓడిపోలేదా అనేది పక్కన పెట్టిన ఆయనకి ప్రజలు ఒక మ్యాండేట్ ఇచ్చి నెగ్గించి ఆయన అసెంబ్లీకి పంపించారు. అసెంబ్లీకి వెళ్ళిన తర్వాత ఆయన మంత్రి అయ్యారు. ఖచ్చితంగా ఈరోజు ప్రజలకు ఆయన అందుబాటులో ఉంటారంటే అందుబాటులో ఉండే అవకాశం లేదు. నాకు కష్టం వచ్చింది ఒక పిఠాపురంలో, నేను పిఠాపురం గ్రామస్తులు నాకు కష్టం వచ్చింది, నేను ఎవరికి చెప్పుకోను? నా ఎమ్మెల్యే నాకు ఉంటే నేను చెప్పుకోగలుగుతాను. నా ఎమ్మెల్యే నేను ఎలా వెళ్ళాలో కూడా నాకు తెలియదు. అప్పుడు నేను ఏం చేయను. కానీ ఎమ్మెల్యే కదా చాలా మంది పనిచేస్తారు. కానీ నా ఎమ్మెల్యేని నేను చెప్పుకుంటే అది వేరు. ఈ రోజు పిఠాపురం పరిస్థితి ఇప్పుడు 1 year అయింది కదా గవర్నమెంట్. ఈ 1 year లో ప్రవేశపెట్టిన పథకాలు కావచ్చు, ఇప్పుడు నడుస్తున్న సూపర్ 6 కావచ్చు, డెవలప్మెంట్ ఎట్లా అనిపిస్తుంది? ఇంకా డెవలప్మెంట్ కోసం మీకు ఎంతకంత తెలిసే ఉంటుంది నాకన్నా. అంటే తెలుసు సార్, మీరు ఏం పరిగణించారు అంటే మేము న్యూస్ సూపర్ 6 అనేది ఏంటంటే అన్న అది సాధ్యమైన పని కాదని చెప్పేసి ఆ రోజు పాలకులు ఎవరైతే ఉన్నారో గత ప్రభుత్వం అది అమలు చేయడం కష్టము అని చెప్పేసి చెప్పారు. అది ఎంతవరకు చేయగలుగుతారా చేయలేదు అనేది కార్యాచరణ నోచుకుని ఉంటుంటే సూపర్ 6 సక్సెస్ అయ్యాడు. ఒకవేళ సూపర్ 6 లో 6 పథకాలు కూడా అమలు అవ్వకపోయి ఉంటుంటే అది ఫెయిల్ అయింది. ఈ రోజు 6 పథకాలు అమలు అయ్యాయని మీరు భావిస్తే అయినట్టే కదా. పిఠాపురం ప్రజలు ఎలాంటి సమస్యలను రాజకీయ నేతల దగ్గరికి తీసుకొస్తున్నారు? యాక్చువల్ గా వాళ్ళ లొకాలిటీలో చూసుకుంటే ఏదైనా ప్రతి చిన్న సమస్య ఏది వచ్చినా సరే రాజకీయ నేతల దగ్గరికి, అక్కడ ఎవరైతే అండర్గా ఉన్నారో వాళ్ళ దగ్గరికి తీసుకొస్తున్నారు. ఒక ముఖ్యమంత్రి ఉన్న ఏరియా అయ్యి ఉండి ఎక్కువ సమస్యలు అక్కడి నుంచి మనం ఎందుకు గెయిన్ చేయగలుగుతున్నాం? ఏ న్యూస్ ఛానల్ లో చూసినా పిఠాపురం నుంచి ఖచ్చితంగా ఒక న్యూస్ వస్తుంది, అలాంటి సమస్యను ఒక న్యూస్ వస్తుంది చూస్తున్నాం. పిఠాపురంలో ముఖ్యంగా జరిగిన సమస్య ఒక చిన్న విషయం, చిన్నగా అది చాలా పెద్ద ఇష్యూ అని చెప్పాలి. మల్లా అనే ఒక గ్రామంలో ఒక దళిత సోదరుడికి అంటే ఒక కుటుంబాన్ని మనం చాలా 2025 అంటే 2025 సంవత్సరాలు మనం ఉండి కూడా ఈ రోజు ఒక గ్రామ బహిష్కరణ అనేది జరిగింది చూసారా మన ఈ మధ్యన. అది చాలా పవన్ కళ్యాణ్ గారికి చాలా మైనస్ తీసుకొచ్చి పెట్టి. ఎందుకు అంటే ఇప్పటికి వచ్చి గత ఈ 70 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఏ రోజు కూడా కుల బహిష్కరణలు అంటే ఉండుండొచ్చు, ఎప్పుడు ఎక్కడ జరిగితే జరుగుండొచ్చు. మా పిఠాపురం గ్రామంలో మేము ఎప్పుడు బహిష్కరణ అనేది మేము ఎప్పుడు చూడలేదు. పైగా మా పిఠాపురం ఏంటంటే మా వర్మ గారు ఎమ్మెల్యేగా చేశారు, మా దొరబాబు గారు ఎమ్మెల్యేగా చేశారు, ఒకసారి వంగ గీత గారు ఎమ్మెల్యేగా చేశారు. ఎప్పుడు కూడా ఈ రకమైనటువంటిది జరగలేదు. కానీ దాని మీద పవన్ కళ్యాణ్ గారు స్పందించి ఉండి ఈ రకంగా ఎందుకు జరిగిందని ఇమ్మీడియట్ గా ఆయన ఒక ప్రెస్ మీట్ లేదంటే ఒక వాళ్ళ ఎవరైతే వాళ్ళ కార్యవర్గం ఉంది కదా వాళ్ళందరినీ ఆ కుటుంబాన్ని పరామర్శించి ఆ కుటుంబానికి ఏమైనా న్యాయం జరిగింది అని తెలుసుకుని ఉంటే కొంచెం బాగా అనిపించింది. అది జరిగి ఉండొచ్చు కూడా, నాకు తెలియదు ఆ విషయంలో. అనధికార మత నిర్మాణాలు వీటిపై మీ స్పందన? అనధికార మత నిర్మాణం అనేది ఏమి ఉన్నా ఇప్పుడు నేను ముస్లింని, నాకు ఇష్టం అయితే నేను హిందూ అవ్వాలనుకుంటే ఆ స్వేచ్ఛ నాకుంది, నేను క్రిస్టియన్ అవ్వాలనుకుంటే ఆ స్వేచ్ఛ నాకుంది. ఇందులో మత నిర్మాణాన్ని ఒకటి నిర్మించేవాడు ఎవడు లేడు మతాన్ని. కానీ మతాన్ని కులాన్ని నడిపెట్టే రాజకీయ నాయకులు ప్రజల్ని పావుగా వాడుకున్నారు. ఇప్పుడు వచ్చి మన 2 రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్ర తెలంగాణలో ఇప్పుడు వచ్చి ఇప్పుడు నా ఇంటి పక్కన మా సోదరుడు కాపులు ఉండొచ్చు, బ్రాహ్మణులు ఉండొచ్చు, వైశ్యస్ ఉండొచ్చు, ఇంకెవరు ఉండొచ్చు. వాళ్ళు నాకు అనిపిస్తే బాబాయ్ అన్నయ్య అక్కయ్య చెల్లి తమ్ముడు అని పిలుచుకునే సమాజంలో మనం ఉన్నాం ఇప్పుడు వరకు. కానీ ఈ రోజు ఏమైనటువంటి వస్తాయో ఒరే ఆడు నా బాబు గారు రా, ఆడితో మనకొద్దు, అంటే ఈ పక్కన ఈ కులం వాడు రా, వీటితో మనం దూరంగా ఉండాలా అనే ఇది తయారైపోయింది. 2025 అని చెప్పాలి. ఎందుకంటే ఎప్పుడైతే మనం నిర్మించుకో ఈ 10-15 సంవత్సరాలు ఇది ఎక్కువైంది. రాబోయే ఎన్నికల్లో కాకినాడ ప్రజలు ఓటేస్తారు, ఏ అంశాన్ని మీద ఎక్కువ ప్రాధాన్యత చూపిస్తూ ఓటేస్తారు అనుకుంటున్నారు? ఏ అంశాన్ని పరిగణనలోని తీసుకుంటారు? ఎవరైనా 2014లో మన స్టేట్ బైఫర్కేషన్ తర్వాత 2014లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలనుకున్నారు. ఆయన సీనియర్, ఆయన బాగా చేస్తారని నమ్మారు ప్రజలు. అప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా రాజకీయాలు వచ్చినప్పటికీ కూడా ఆయనకి ఎవరు
పట్టం కట్టలేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు సీదే మంచి చేస్తారని నమ్మారు, ఆయన చేయలేదు. ఏమో దాన్ని ఏం చేశారు, 2019 వచ్చినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారికి 151 స్థానాలతో ఆయన ముఖ్యమంత్రి చేశారు. ఆయన చాలా వరకు నేను చెప్పిన హామీలు ఇవే చేయగలుగుతాను, ఇవి చేస్తానన్నాడు. చాలా వరకు ప్రతి ఒక్కరు కూడా దేవుడు కాదు 100% చేయడానికి, ఏదో 1-2 అరవడా చేయకపోయి ఉండొచ్చు, కానీ చేస్తానని చాలా వరకు చేశారు. ఇప్పుడు మళ్ళీ ప్రజలకు అది నచ్చకపోయి ఉండొచ్చు, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. ఇప్పుడు ఈ రకంగా ఈ కూటమి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు నమ్మకం కాదు, ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోదీ. ఎందుకంటే పైనుంచి నిధులు ఇవ్వాల్సిన ఆయన పైగా నేనంటే ఈయన పవన్ కళ్యాణ్ గారిని చూసి ఎంతో కొంత ఓడేశారు. ఈ రోజు ముగ్గురు కలిపి అభివృద్ధి చేస్తేనే రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది. మామూలుగా అయితే 2014లో ఆయన మా ల్యాండ్ ఎక్వైర్ చేసినప్పుడు అమరావతి కోసం 1500 ఇవాళ ఏదో చిన్న వీడియో చూసాను పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు. 2018లో 1500 ఎకరాల నుంచి 1000 ఎకరాల నుంచి 1500 సరిపోతాయని అన్నారు. 30,000 ఎకరాలు ఎందుకు ఎక్వైర్ చేస్తారు, కానీ మళ్ళీ ఇప్పుడు 45,000 ఎకరాల ల్యాండ్ ఎక్వైర్ చేస్తాను అని ఏదో న్యూస్ లో వింటున్నాం. కానీ ఇప్పుడు ఈ భూమి కొనుక్కుంటూ పోతే సరిపోలేదు, కానీ దాన్ని అభివృద్ధి చేయడానికి మన పిల్లల లేదంటే మన తర్వాత వచ్చే తర్వాత ఎవరు చూస్తారనే తెలియాలి. సార్, డెవలప్మెంట్ విషయానికి వస్తే మెయిన్ గా రోడ్లు, డ్రైన్లు